వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ మధ్యన ఇద్దరు యూట్యూబర్లు పెద్ద గొడవలు అవుతున్నాయండి వీడియోల ద్వారా. ఇది ఇంతకుముందు చాలాసార్లు చాలామందికి గొడవలు అయినాయి, అన్నీ మనకు తెలుసు. కానీ ప్రత్యేకంగా నా అన్వేషణ అన్వేష్, అలాగే బిఎస్వై భయ్యా సన్నీ యాదవ్, అతను బైక్ మీద ప్రయాణ విశేషాలు చెప్పుకుంటూ లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతని వీడియోస్ ఎంతో ఇష్టపడి చూస్తుంటారండి. అలాగే ఇక్కడ మనకి నా అన్వేష్ చేసే వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఫాలోవర్స్ అందరూ ఒక వీడియో పెడితే ఎప్పుడు వీడియో పెడతాడా, వెంటనే చూద్దామా, ఏ విశేషాలు చూపిస్తాడా అనుకుంటూ ఎదురు చూస్తుంటారండి. కానీ ఈ ఇద్దరి మధ్యలో, ఈ యూట్యూబర్లు ఇద్దరి మధ్య పెద్ద గొడవలు అవుతున్నాయి. అసలు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి, ఎవరు చేశారు తప్పు, అసలు ఏం చేస్తే బాగుండేది, ఈ గొడవ లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుండేది. ఇప్పుడు నా అన్వేషణ అతను చూసినట్లయితే తను ఒక సలహా ఇవ్వాలనుకున్నారండి. ఇవ్వచ్చు, కానీ అవతల వ్యక్తికి హర్ట్ చేసేలాగా, బాధపడేలాగా చేసినట్లు నాకు అనిపిస్తుందండి. ఇది ఒకసారి నిజంగా నా అన్వేష్కి ఆయన బిఎస్వైకి, ఈ సన్నీ యాదవ్కి సలహా ఇవ్వాలనుకోండి, ఏమని చేస్తే బాగుండేది. తను చేసిన వీడియో కాకుండా నేను అనుకునేది, సన్నీ యాదవ్ నువ్వు చేసిన వీడియోస్ చాలా బాగుంటాయి, చాలా కష్టపడుతున్నావు, ఇంకా అభివృద్ధిలోకి రావాలి. కాకపోతే ఏంటంటే నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను, నేను కూడా తోటి యూట్యూబర్ని కాబట్టి. అది ఏంటంటే, నేను చాలా కుటుంబాలు చూశాను. ఈ బెట్టింగ్ యాప్ల వలన, అలాగే ఈ యొక్క ట్రేడింగ్ వలన చాలామంది జీవితాలు నష్టపోయారు. నా సలహా ఏంటంటే, నువ్వు డబ్బులు సంపాదించుకో, ఏమన్నా చేసుకో, కానీ ఈ బెట్టింగ్ యాప్లు మాత్రం నువ్వు ప్రోత్సహించద్దు, ప్రమోట్ చేయొద్దు. అలాగే ట్రేడింగ్ విషయాలు వద్దు. ఇవి ప్రభుత్వం కూడా బ్యాన్ చేసిన యాప్లు. ఇటువంటి పరిస్థితులు అలానే చక్కగా అతన్ని కన్విన్స్ అయ్యేలాగా, అతనికి అర్థమయ్యేలాగా, అతని ఫాలోవర్స్ అందరూ కూడా అర్థమయ్యేలాగా, అవును అంటే నా అన్వేష్ చెప్పిన విషయాలు కరెక్టే, చాలా మంచిగా చెప్పాడు అని చెప్పుంటే నా అన్వేష్ మీద ఇంకా గౌరవం పెరిగేదండి. అది నాకు అనిపించింది అనమాట. అరే రే, అన్వేష్ ఇలా చెప్పుంటే బాగుండేది. లేదంటే కొంతమంది ఏమంటారంటే, వీళ్ళిద్దరూ అది మ్యాచ్ ఫిక్సింగ్ అండి, కావాలని చేస్తున్నారు, వీళ్ళిద్దరు యొక్క యూట్యూబ్ వీడియోస్ బాగా పెరగాలని చెప్పేసి అని అంటున్నారు. అది నేను నమ్మట్లేదు. అది నేనైతే పర్సనల్గా నమ్మట్లేదు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, సన్నీ యాదవ్ కూడా ఒక విషయాన్ని వైల్డ్గా రియాక్ట్ అయ్యాడండి. చాలా బాధ అనిపిస్తుంది. నేను అతని పొజిషన్ ఉన్నాను అనుకోండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే, ఇలాగా అంటే యూట్యూబర్ల యొక్క మనసుని రంజింపజేసేలాగా ఒక విషయం సన్నీ యాదవ్లో చేసి ఉండాల్సింది. నువ్వు చెప్పావు, కానీ నన్ను హర్ట్ చేసేలా చెప్పావు, కానీ నువ్వు చెప్పిన విషయం నాకు అర్థమైంది. అంటే చాలామంది, నేను కూడా పర్సనల్గా నేను చూశానమాట. ఒక సంసారంలో ఒక వ్యక్తి 16 లక్షలు, అది నేను నా పర్సనల్గా చూసింది ఏంటంటే, 16 లక్షలు అతను రూపాయి కూడబెట్టి వాళ్ళ భార్యకి ఇచ్చాడండి. 16 లక్షలు ఇస్తే ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ మహిళ ఆ 16 లక్షల్ని ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడేసి మొత్తం పోగొట్టి 17,000 19,000 ఉంచింది. ఇతను ఒక స్థలం కొనుక్కుందామని చెప్పేసి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కష్టపడిన డబ్బుని పోగేసి ఉంచి ఒక స్థలం కొనుక్కుందామని ప్రయత్నిస్తే బ్యాంకులో ఎంక్వైరీ చేస్తే 19,000 17,000 ఉంది బ్యాంక్ అకౌంట్లో తెలిసిందండి. ఇది ఈ అమ్మాయి మళ్ళీ ఇంకేముంటుంది, నిజమే పోగొట్టాను, ఇప్పుడు ఆ 17,000 19,000తో కష్టపడి ఆన్లైన్ గేమ్లో 30 లక్షలు సంపాదిస్తాను నేను, లేదంటే అనేసి గొడవ పెట్టేసి విడాకుల వరకు చాలా అతను ఒక పిచ్చెక్కిపోయిందండి. అదొక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాడు అతను. ఇన్ని గొడవలు ఉన్నాయి. అందుకే సన్నీ యాదవ్ ఒక మంచిగా తీసుకోవచ్చండి. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నువ్వు చెప్పిన విధానం నాకు నచ్చలేదు, తప్పకుండా నువ్వు ఏదైతే చెప్పావో అది నేను ఇక్కడి నుంచి ఆచరిస్తాను, లేదంటే ఆచరించడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే, అతనే ఉంటాడంటే చాలా ఖర్చుతో కూడింది, బైకులు తీసుకెళ్ళాలి, మేము చాలా యూట్యూబ్లో వచ్చే డబ్బులు సరిపోవట్లేదు, అందువల్ల నేను వీటిని ప్రమోట్ చేయవలసి వస్తుందని మనకి సన్నీ యాదవ్ చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే, ఒక సామాజిక బాధ్యత కూడా సన్నీ యాదవ్కి ఉండాలండి. తను చక్కగా పొలైట్గా మంచిగా చెప్పంటే, అతను ఎంత హర్ట్ చేసినా ఈ సన్నీ యాదవ్ మంచిగా చెప్పినట్లయితే, తను వీడియో చేసినప్పుడు మంచి పద్ధతిలో చేసినట్లయితే ఇతనికి ఫాలోవర్స్ బాగా పెరిగి ఉండరు. అలాగే నెటిజన్లు అందరూ కూడా అప్రిషియేట్ చేసి ఉండేవారండి. సన్నీ యాదవ్
నువ్వు చాలా మంచి పని చేసావు, అవతలతను ఎంత నిన్ను అంటే చెప్పే విధానం తప్పుడు విధానమైనా నువ్వు మంచిగా అర్థం చేసుకున్నావు అని చెప్పేసి అందరూ కూడా ఇంకా ఫాలోవర్స్ పెరిగేవారు, ఆ ఇన్కమ్ కూడా నీకు వచ్చేది. ఇకనైనా సన్నీ యాదవ్కు అలాగే నా అన్వేష్కి ఈ గొడవ సమస్య పోవాలని కోరుకుంటున్నామండి. జరిగింది ఏదో జరిగింది, కానీ వాళ్ళిద్దరు అభిమానం అందరూ అభిమానించే వ్యక్తులు నాలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పటికైనా వాళ్ళిద్దరూ, ఎందుకంటే సంక్రాంతికి కొన్ని సినిమాలు వస్తుంటాయండి. ఇది ఆ సంక్రాంతికి వచ్చే సినిమాల ఫ్యాన్స్లో విగడలుగా ఉంటుంది. కానీ ఆ సినిమాలు బాగుంటే 2 సినిమాలైనా 3 సినిమాలైనా సంక్రాంతి సినిమాకి వచ్చే సినిమాలు ప్రతి ఒక్కటి కూడా అందరూ బాగుంటే అందరూ చూస్తారు. ఆ తెలియక ఫ్యాన్స్ అందరూ కూడా ఏదో పాపం ఆ ఫ్యాన్స్ యొక్క అభిమానంతో వాళ్ళు ఏదో గొడవలు పడుతుంటారు కానీ ఆ కలెక్షన్ గురించి. కానీ యాక్చువల్గా ప్రజలు కామన్ పీపుల్ అందరూ కూడా ఎన్ని సినిమాలు బాగుంటే అన్ని సినిమాలు చూస్తారండి. అవతల పర్టికులర్ ఫేవరెట్ అయినా సరే అవతల వారి సినిమా బాగుందంటే తప్పకుండా చూస్తారు. అలాగే ఈ ఇద్దరు ఫాలోవర్సే కాకుండా మిగతా అందరూ కూడా అనుకుంటున్నారన్నమాట, వీళ్ళిద్దరూ ఎప్పటికైనా తెలుసుకొని ఒకరికొకరు అన్వేషణ ఏం చెప్పాడు, ఈయన రియాక్ట్ అవ్వకుండా దీని నుంచి ఏమైనా సాధ్యాలు ఆలోచించి సన్నీ యాదవ్ ఏమైనా అవకాశం ఉంటే బెట్టింగ్ యాప్లు ఇక నుంచి ప్రమోట్ చేయవద్దని, అలాగే అన్వేష్కి చెప్పవలసినది ఉంటే ఎవరికైనా సరే మంచి పద్ధతిలో అంటే అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా మంచి పదాలు ఉపయోగించి అంటే బూతు పదాలు కాకుండా సాంప్రదాయబద్ధంగా చక్కగా అర్థమయ్యేలాగా చేస్తే తప్పకుండా తను అనుకున్నది ఏంటి మనసులో అవతలతను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకూడదు. అలా కాకుండా ఇప్పుడు నెగిటివ్ వచ్చింది, అలా కాకుండా ఎప్పుడైనా సరే నా అన్వేషణ అటువంటిది మనం అర్థం చేసుకుని అటువంటి ఒక ఇన్సిడెంట్ మనకు అర్థమైంది కాబట్టి ఎప్పుడైనా సరే మన మనసులో ఉన్న మాట చెప్పాలనుకున్నప్పుడు అవతల వాళ్ళకి మన మనసులో మాట చెప్పాలా, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలా. మనకు కావాల్సింది మనసులోని మాట చెప్పాలనుకుని అవతల వాళ్ళు పాటించాలంటే ఒక మంచి పద్ధతిలో ఒక వేని ఎంచుకోవాలండి. తిడితే కొడితే అవతల వాళ్ళు వింటారనుకోవటం అపోహాది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు గొప్ప అనుకునే రోజులు ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు డెవలప్ అవ్వాలనుకున్న దాంట్లో తప్పులేదు, కానీ అవతల వాళ్ళని విమర్శించే పద్ధతి ఎప్పుడు మంచి పద్ధతిలో చెప్పాలని నేనైతే కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ గొడవకి ముగింపు రావాలని కోరుకుంటున్నాను. నా అన్వేష్ ఇక నుంచి మంచి తను సలహాలు చెప్పచ్చు, మంచి విశేషాలు చూపించవచ్చు. కాకపోతే అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా చెప్తే మంచిదని నాకు అనిపిస్తుంది. అలాగే ఈయన సన్నీ యాదవ్ కూడా ఇక నుంచి తను బెట్టింగ్ యాప్లు కానీ ట్రేడింగ్ విషయాలు కానీ ప్రమోట్ చేయకుండా ఇంకేమన్నా మంచి విషయాలు ఇంకేమన్నా మంచివి ప్రమోట్ చేయడానికి అవకాశం ఉందేమో చూసి అలా ప్రయత్నించమని నేను కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.